ఎన్టీఆర్ జిల్లా దుద్దిలపాడు ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్ కన్నెర చేశారు. మానకొండ రామకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు ఆయన. 48 గంటల్లో ఎస్సీ అధికారికి క్షమాపణలు చెప్పాలని అన్నారు ఆయన. లేదంటే విషయం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. వెలుగు కార్యాలయంలో ఎస్సీ అధికారిపై మానకొండ రామకృష్ణ దాడి చేసినట్టుగా తెలిసిందని అన్నారు కోలికపూడి. అయితే దాడి జరిగినా కూడా అధికారి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నట్లుగా చెప్పారు. ఎస్సీ అధికారులుంటే బానిసలు కాదని అన్నారు కోలికపూడి. ఇకపై అధికారులను ఎవరూ కూడా బెదిరించవద్దని సూచనలు చేశారు. ఆయన నంబర్లే మార్చేసారు. కట్టారాని గారిని పెట్టారు. కట్టారాని గారు కూడా బెదిరిస్తున్నాయి. ప్రతి ఒక్కరు బెదిరియటం మా ఊర్లో అని కూడా డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది సార్. వాస్తవం చెప్తున్నా, డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రభుత్వం అదే అమలు ఓకేనండి. నిర్ణయం ఉండదు. దుందిరాలపాడు పంచాయతీ విడగొట్టడానికి వీల్లేదు. ఏ గ్రామ పంచాయతీ అయినా సరే ఆ ప్రజలు విడగొట్టాలి అంటే దాని ప్రకారం తీర్మానం చేద్దాం. లేదు మాది చిన్న గ్రామం, ఓటింగ్ కూడా చాలా తక్కువ, పెద్ద పెద్ద గ్రామాలే విడగొట్టినప్పుడు మాది విడగొట్టడానికి వీల్లేదని మీరు ఏం కోరుకుంటే అదే అర్థం. ఇప్పుడు మీరు చెప్పిన మానకొండ రామకృష్ణ ఒక ఎస్సీ అధికారిని ఆఫీస్కి వెళ్ళి కొట్టాడు. నాకు ఈ రోజు ఆ విషయం తెలిసింది. కాబట్టి దానికి సంబంధించి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత మానకొండ రామకృష్ణ గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా లేకపోతే ఏం చేయాలని ఒక నిమిషం పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మానకొండ రామకృష్ణ అనే వ్యక్తి వెలుగు ఆఫీస్కి వెళ్ళి ఒక ఎస్సీ ఆఫీసర్ని కొట్టాడు. దానికి ఏం సమాధానం చెప్తాడో ఒక 48 గంటలు ఎదుర్కొంటాం. 48 గంటల తర్వాత ఆల్రెడీ మానకొండ రామకృష్ణ వచ్చి ఆ ఎస్సీ అధికారికి క్షమాపణ చెప్తే